అలవాటు అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ సంవత్సరం ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం. బుక్ రీడింగ్ చాలా చక్కగా చేస్తారు పిల్లలందరూ. 10 మందిలో 8 మంది బుక్ రీడింగ్ చేస్తారు, రాయడం కూడా రాస్తారు బాగా. ఓన్లీ వాళ్ళు ల్యాక్ బిహైండ్ ఏంటంటే వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే దాని మీద ఫోకస్ పెడతాము. ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ఇది వరకు స్కూల్స్లో తెలుగు మీడియం ఉండేది. అప్పుడు స్కూల్ ఫుల్గా పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పేరెంట్స్ కూడా అసలు ఇంగ్లీష్ మీడియం గురించి ఆలోచించేవాళ్ళు. అప్పుడంతా తెలుగు మీడియం చదివిన వాళ్ళే బాగా సెటిల్ అయ్యారు, చాలా బాగా సెటిల్ అయ్యారు. అంతా అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, అప్పుడు ఇంత సాఫ్ట్వేర్ లేదు, అంత ఇది లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రాను బాగా ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది, ఐటీ టెక్నాలజీ డెవలప్ అయిపోయి అంత ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ ఏం చేశారు, చిన్నగా మా స్కూల్స్ నుంచి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. అది మేము టీచర్స్ చాలా పోరాటం చేసి గవర్నమెంట్ని అడిగి ఇంగ్లీష్ మీడియం తెప్పించుకున్నాం మా స్కూల్లో. గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదండి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పోతే స్కూల్ మూసేస్తే వాళ్ళకే మంచిది. కానీ మేమేం చేసాము, లేదండి పిల్లలు ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, మా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం మీరు పెట్టాల్సిందే అని చెప్పి 5 years బ్యాకే బాగా డిమాండ్ చేస్తే దేవుడి వల్ల మన స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. 5 years బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. చక్కటి స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చారు. అప్పటి నుంచి చదివిన పిల్లలు పర్వాలేదండి, బాగా ఉంటారు. 70% వాళ్ళు ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, చదవగలుగుతారు. మీరు ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ స్కూల్స్కి తీసుకెళ్ళకండి పిల్లల్ని. మీరు కావాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మన పిల్లల్ని కంపేర్ చేసి చూడండి. మన స్కూల్స్లో కూడా మంచి బుక్స్ ఉన్నాయి. టీచర్స్ అందరం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ బుక్స్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కానీ సబ్జెక్ట్ కానీ బాగా నేర్పిస్తున్నాం మేము. మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. అక్కడ అసలు 10th క్లాస్ చదివిన పిల్లలు ఉంటారు, ఇంటర్ చదివిన పిల్లలు ఉంటారు, 5,000కి 10,000 జీతాలకి చేసుకుంటారు వాళ్ళు. మాది అలా కాదండి, వాళ్ళకి బేసిక్స్ నుంచి నేర్పించుకుంటూ వస్తాం. మీరు కావాలంటే చూడండి, కొద్దిగా వెనుకబడ పిల్లలకి అందరికీ సపరేట్గా ఒక నోట్స్ పెట్టి జూన్ నుంచే చిన్న వర్డ్స్ ఇంగ్లీష్, చిన్న వర్డ్స్, లెటర్స్, సెంటెన్సెస్ ప్రతి ఒక్కరికి డైలీ ఒక పీరియడ్, ఒక పేజ్ సిలబస్తో సంబంధం లేకుండా, టెక్స్ట్ బుక్స్తో సంబంధం లేకుండా స్పెషల్గా చెప్తున్నాం. 3rd, 4th, 5th పిల్లల దగ్గర అందరి దగ్గర నోట్బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సపరేట్గా నోట్స్ పెట్టి టెక్స్ట్ బుక్స్తో సంబంధం లేకుండా నేర్పిస్తున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్కి వచ్చేసారు అందరూ. వర్డ్స్తో స్టార్ట్ చేసాం, పదాలతో స్టార్ట్ చేసాం, ఇప్పుడు వాక్యాల దగ్గరకు వచ్చేసారు. మీరు అన్నట్టు నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ జరిగిద్ది. దీని గురించి మీరేమంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ మీడియం కోసం పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వేలు పెట్టి చదివించి ఇక్కడ స్కూల్